కొట్టచ్చు మిగతా కొబ్బరి ఒకటి కొట్టచ్చండి సార్ ఇక్కడ रात्रे पार्श्वे नक्षत्राणि रोपणव्यासं इष्टन्यशानर्वलोकं मायसान गन्धर्वाः वृतदेवताः माहायामि स्थापयामि पूजयामि शिरो भव। అప్పుడే డైరెక్టర్ గారు చాలా చెప్పారనుకుంటున్నాను. నేను డైరెక్టర్ గారి పరిచయం ఒక ఇన్ఫో ప్రాజెక్ట్ గురించి కలిసాము. అప్పుడే ఆయన చెప్పిన కథ విధానం నరేషన్ ఆయన థాట్ ప్రాసెస్ చాలా నచ్చింది. సో ఆ ప్రాజెక్ట్ ఇంకా జరుపుతున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మళ్ళీ నాకు ఒకరోజు కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ అలా కూడా చెప్పారు. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆయన ఆలోచన విధానమే అలా ఉంది. అంటే ఒక సింగిల్ ట్రాక్ అనేది ఉండదు. సింగిల్ ట్రాక్ ఒకటి మెయిన్ ఒక ఎడ్యుకేటివ్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ఆ ఎడ్యుకేటివ్ సబ్జెక్ట్ చుట్టూ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్స్, ఇమోషనల్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఒక మంచి బ్లెండ్ అయి ఉంటుంది. సో నరేష్ వరకు అయితే నేను విన్నంత వరకు నాకు చాలా నచ్చింది. ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్. ఐ థింక్ ఆర్టిస్ట్ కూడా చాలా హీరో గారి గురించి చాలా చెప్పారు. నాకు మిగతా ఆర్టిస్ట్ల పరిచయాన్ని కూడా చేసుకుంటాను కూర్చొని. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఒక మంచి టీమ్తో ఐ థింక్ ఎప్పుడూ ఒక క్రియేటివ్ గొప్ప ఆలోచనలు ఉన్న టీమ్స్తో పనిచేయడానికి చాలా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ దిస్ టీమ్, విత్ డైరెక్టర్ గారు, విత్ దిస్ ప్రొడ్యూసర్ గారు. సో ఈ టీమ్కి, మన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ప్రాజెక్ట్ వల్ల అంత బాగా జరగాలి. అప్పుడే పూజ చేసేటప్పుడు కూడా పంతులు గారు అదే చెప్పారు. సో ఫైనాన్షియల్గా, ప్రొఫెషనల్గా ఎవ్రీ సైడ్ నుంచి ప్రతి ఒక్కరికి, టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి నాలో మంచి జరగాలి. అందరికీ నమస్కారం. నా పేరు మాలిక శ్రీనివాస్. ఇది కథ స్టోరీ సార్ వచ్చిన మెరేజ్ చేసినప్పుడు యాజ్ సార్ క్యారెక్టరైజేషన్ అండ్ స్టోరీలోకి వెళ్ళిపోయాము మేము. అంత బాగుంది. సో ఈ కథతో, ఈ మెంబర్స్తో వర్క్ చేసి చాలా ఎక్స్పీరియన్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ us here. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మూవీ గురించి చెప్పడానికి ఏం లేదండి. అది మీరు కోరుకోండి తెలుసుకుంటారు. మీ సపోర్ట్ ఎలా వెళ్తే మాకు ఉండాలని కోరుకుంటాను. ఎక్కువ మాటలు రావడం లేదు ఫస్ట్ టైం కాబట్టి. సో అట్లానే కూడా ఏమన్నా చేసుకుంటే థ్యాంక్ యూ. నెక్స్ట్ అన్న చేంజ్ అవర్ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమస్తే. ఇది శ్రావణ మాసం చాలా విశేషం. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మనం కుబేర స్థానం వెలుతకు వెళ్తూ ఉంటాం. వెంకటేశ్వరం తెలుసుకోవడం ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి ఎంత ప్రాముఖ్యత ఉందో శ్రీశైలంలో మల్లికార్జున స్వామి కూడా అంత ప్రాముఖ్యత ఉంది. అటువంటి మల్లికార్జున గారి యొక్క ఆశీస్సులతో మా తమ్ముడు గారు ఏఎన్కే కిరణ్ గారు, అంటే ఏఎన్కే అంటే అసలు పదం వేరైనా నా మనసులో అంటే ఏ అంటే అందరి నోళ్ళు ఏ ఉంటుంది, కే అంటే నాలుగులో నాడుతూ ఉంటుంది, కే అంటే కిరణ్ గారి పేరు చెప్తూనే ఉంటారు. అటువంటి గొప్ప సినిమా కాబట్టి ఈమె సుబ్బమ్మ, ఈమె కథ. ఇది కథ అంటే ఏమిటి మనం అందరూ చెప్పుకుంటూ ఉంటాం. అనగనగా రాజుగారు ఉన్నారు, రాజుగారు 7 రూపాయలు 7 ఆటకు వెళ్ళారని చెప్తూ ఉంటారు. అలాగే రేపటి నుంచి ఈ కథ గురించే అందరూ బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం తారతమ్యం లేకుండా అందరూ చెప్తూ ఉంటారు. ఈ సినిమా ప్రారంభం చూడండి. పైన భగవంతుడు కూడా తదాస్తు దేవతలుగా మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, మీకు ఎవరికి ఎండ తగలకుండా ఉండాలని, ఆ ప్రకృతి కూడా పంచభూతాలు కూడా ఆనందంగా ఉంటూ అక్షతుల సాక్షిగా, మీడియా మిత్రుల సాక్షిగా, బంధుమిత్రుల సాక్షిగా ఈ సినిమా అద్భుతం చెంది
ఇప్పుడు కూడా మన తోటి నటులు ఇందులో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఉంది, అది ఇప్పుడు చెప్పడం తర్వాత మీకు తెలుస్తుంది. ఆ విధంగా అందరూ కూడా ఆనందంగా ఉండాలని మా ప్రొడ్యూసర్ గారికి, మా తమ్ముడు గారి డైరెక్టర్ గారికి మంచి పేరు తెస్తూ ఎల్లవేళలు కూడా కనక వస్తు పరంగా గురుదోగాలని శుభం పోయారు.